ఈపీఎస్ పెన్షన్ ఈరోజు దేశవ్యాప్తంగా 9, 10, 11 ఫిబ్రవరిన దేశవ్యాప్త నిరసనలు ధర్నాలు కొనసాగిస్తున్నారు. ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం ఈపీఎస్ పెన్షనర్ల కనీస పెన్షన్ పెంచడానికి గత 30 సంవత్సరాలుగా ఏమాత్రం ప్రయత్నం చేయకపోగా గత 15 సంవత్సరాల క్రితం ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు 3,000 రూపాయలు ప్లస్ డిఏ కల్పిస్తామని చెప్పని ప్రామిస్ చేసి హామీ ఇచ్చి 15 సంవత్సరాలుగా దానిని నిర్లక్ష్యం చేశారు. అందువలన ఈరోజు ధరల ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కనీస పెన్షన్ 9,000 రూపాయలు ఉంది కనుక ఈపీఎస్ పెన్షనర్లకు కూడా బ్రతకడానికి కావాల్సినటువంటి కనీస పెన్షన్ 9,000 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా హయ్యర్ పెన్షన్లో ఉన్నటువంటి అనేక సమస్యలను సత్వరమే తొలగించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సీనియర్ సిటిజన్లకు రైలు బస్సు రాయితీలు కల్పించాలని చెప్పేసి, వైద్య సౌకర్యాలు కల్పించాలని చెప్పని కేంద్ర ప్రభుత్వానికి అనేక రకాలుగా విజ్ఞప్తులు చేసిన, మెమరాండాలు ఇచ్చిన, ధర్నాలు ఇచ్చిన, ఉద్యమాలు చేసిన ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. సీనియర్ సిటిజన్లను గుర్తించడం లేదు. ఈపీఎస్ పెన్షన్లను ప్రత్యేకించి అనేక రకాలుగా అవమానిస్తుంది. ప్రస్తుతం 1,000 రూపాయల పెన్షన్తో ఎలా బతుకుతారు ఒక కుటుంబము? భార్యాభర్తలు ఇద్దరు 1,000 రూపాయలతో ఈ దేశంలో పెరుగుతున్నటువంటి ధరలను చూసుకొని 1,000 రూపాయల పెన్షన్తో ఎలా బతుకుతారని చెప్పేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. 80 లక్షల మంది ఉన్నటువంటి ఈపీఎస్ పెన్షనర్లను గుర్తించకపోవడం ప్రభుత్వం పెద్ద తప్పు చేస్తుందని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఓట్లు వేస్తేనే కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వాళ్ళని నిర్లక్ష్యం చేయడం అనేటువంటిది తప్పు. అదే సందర్భంలోనే ఈపీఎస్ నిధులను కార్పొరేట్లకు పంపిస్తూ వీళ్ళ యొక్క 16 లక్షల కోట్ల రూపాయల డబ్బును కార్పొరేట్లలో పెట్టుబడి పెడుతూ ఆ నిధులను దుర్వినియోగపరుస్తున్నారు. కనీసం దానిల మీద వచ్చేటువంటి వడ్డీలో 25% కూడా పెన్షన్ ఇవ్వకుండా ఉద్యోగులను, కార్మికులను, చిన్న జీతాలు తీసుకొని పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి దయనీయమైన స్థితిలో జీవనం గడుపుతున్నటువంటి పెన్షన్ల యొక్క మొర ఆలకించమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం కోసం ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. ఇదే ప్రస్తుతం మీకు పెన్షన్ ఎంత వస్తుంది, ఎంత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు? ప్రస్తుతం మా కనీస పెన్షన్ 1,000 రూపాయలు మాత్రమే వస్తుంది. యావరేజ్గా 1,600 రూపాయలు మాత్రమే పెన్షన్ వస్తుంది. దీన్ని 9,000 రూపాయలకు పెంచి దాని మీద కరువు భత్యాన్ని కూడా పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా కరువు భత్యాన్ని చెల్లించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 30-35 సంవత్సరాలు ప్రభుత్వానికి ఉత్పాదక శక్తులుగా, సంపద సృష్టికర్తలుగా ఉన్న పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వారిని ఈ రకంగా రోడ్ల మీదకి లాగడం అనేది కేంద్ర ప్రభుత్వానికి వైఖరికి నిరసనగానే మేము ధర్నా చేస్తున్నాము. పలుమార్లు కోర్టు తీర్పులని వాళ్ళు ఖాతరు చేయటం లేదు. పార్లమెంటరీ కమిటీ ఇచ్చిన నివేదికను కూడా వాళ్ళు ఇది చేయకుండా ఈరోజు ఏమడుగుతున్నామండి, 9,000 పెన్షన్. ఇప్పుడు వాళ్ళు ఇచ్చేది రోజుకు 37 రూపాయలు పడుతుంది. 37 లక్షల మందికి 1,000 లోపున పెన్షన్ అంటే కనీసం గ్యాస్ సిలిండర్ కూడా రాని పరిస్థితి. మరి ఇక రోజు 33 రూపాయలతో మనం బతకడం ఎంత ఇబ్బందికరం. అందుకే డూ ఆర్ డై అన్నట్టుగా ఈ తర్వాత కూడా అవసరం అనుకుంటే మేము జైలు బరో కార్యక్రమాన్ని కూడా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. బయట ఇలా లేని ఉండి లేవిడి బతికి పస్తుల బతికి ఆ ఆత్మాభిమానం చంపుకొని అవమానాల పాలవుతూ ఇలా బ్రతికిన దానికంటే ఆ జైల్లోనే ఉండడానికి కూడా సిద్ధమయ్యేటట్టున్నాం. ఆ దిశగానే ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మేము ఇది తలపెట్టాము. ధర్నా 9, 10, 11 తారీఖుల్లో అన్ని జిల్లా కేంద్రాలలో, అన్ని పిఎఫ్ సెంటర్స్లో కూడా మేము చేయడం అనేది ఈ డిమాండ్కి తలవొగ్గి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే రేపు ఈ యొక్క ధర్నాన్ని ఉధృతం చేస్తాం, కార్యక్రమాలు, పోరాటాలను కూడా ఉధృతం చేస్తాం. రాబోయే రోజుల్లో అవసరం ఉంటే ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి కూడా మేము వెనకాడమని చెప్పేసి ఈ ధర్నా శిబిరం నుంచి హెచ్చరిస్తున్నాం ప్రభుత్వం. మోడీ ప్రభుత్వం ఏం చేస్తుందో, నిద్రపోతుందో తెలియదు. ప్రతి ఒక్క మానవునికి కావాల్సిన ఫుడ్ కావాల్సింది, మెడిసిన్ కావాల్సింది అని కనీసము ఒక మనిషికి 5,000, 6,000 రూపాయలు ఖర్చు అవుతుంది. భార్యాభర్తలు బతకాలంటే 10,000 రూపాయలు ఉంటేనే బతకగలుగుతారు. ఈ యొక్క 500-600 పెన్షన్ ఒక టీకి కూడా సరిపోతలేదు. మెడిసిన్కు కావాలంటే చాలా ఇబ్బందులు పడుతుండ్రు. ప్రతి పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యి చదువులు అయిపోయి వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఈ వయసులో సీనియర్ సిటిజన్ వయసులో బ్రతకాలంటే చాలా కష్టంగా ఉంది. గవర్నమెంట్ ఏం చేస్తుందో అర్థమైతలేదు. 30 ఏళ్ళు 40 ఏళ్ళ సర్వీస్ పెన్షన్ ఇస్తే ఎలా బ్రతకగలరు?